అందరికీ మర్నాత. ఈరోజు ప్రార్థన, మీ శరీరములను సమర్పించుకొనుడి. దేవదాసాయి గారు రాసినటువంటి మీ శరీరములను సమర్పించుకొనుడి చదువుకుందాము. అన్యులు శరీరమునకు ప్రాముఖ్యమిత్తురు, ఆత్మకు శరీరము పంజరము వంటిది. క్రైస్తవులు శరీరమునకు ప్రాముఖ్యమియ్యరు. ఈ శరీరమును ఎవరిచ్చారు? రోమా 11:36. ఇది ప్రభువు మూలముగా ప్రభు నిమిత్తము కలిగినది. హెబ్రీ 10:5లో నాకొక శరీరము అమర్చితివి. ఆదికాండము 1:27లో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. 1 కొరింథీ 6:19-20 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది గనుక ఇష్టం వచ్చినట్లు చేయవచ్చా? దయతో ఇచ్చిన దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. 1 కొరింథీ 3:17 దేహము దేవుడిచ్చిన దానము, అది పరిశుద్ధమైనది. దేహములో పరిశుద్ధాత్మ ఉన్నాడు. మీరు విలువబెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ 7:23 వెండి బంగారములతో కొనబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత కొనబడిన వారు. నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు. 1 పేతురు 1:1-18 గనుక తరతరముల వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టుడి. 60 సంవత్సరముల నాటి కథ. రాజమండ్రిలో ఊలు దొరగారు ఉండేవారు. ఆయనకు ఋషి అని పేరు పెట్టినారు. ఆయన హాస్టల్లో ఒక కుర్రాడు దొంగతనము చేస్తే ఆ కుర్రవాణ్ణి దొరగారి దగ్గరకు తీసుకొని వస్తే, మినాయగా దొంగ గనుక నీవు దొంగవైనావు అని అన్నారు. నీ తాతల దగ్గర నుండి దొంగతనము నీకు వచ్చినది. పెండిండ్లు కావాలంటే పురోహితుని దగ్గరకు వెళ్ళుదురు. నీవెంత చదివిన లాభమేమి? తల్లిదండ్రుల దగ్గర నుండి వచ్చిన దురలవాటు పోలేదు. వేషము మారినదా? భాష మారినదా? మూల్యము అంటే ధర, అమూల్యము అంటే ధర కట్టలేనంత విలువ పెట్టి నీ దేహము కొనబడినది. ఒక కుర్రవాడు గలడు. అతని తండ్రికి అతను ఒక్కడే అని బాగా పెంచుచున్నారు. ఆ పిల్లవాడు తోటలోకి వెళ్ళి చెట్టు నరికి చిన్న పడవ చేసినాడు. దానిని వాగులో పడవేసినాడు. 2 క్షణములలో కొట్టుకొని పోయినది. ఎంతో దుఃఖపడ్డాడు. 6 రోజులకు సంతలోనికి వెళ్ళినాడు. బజారులో ఒకని దగ్గర ఆ పడవ ఉన్నది. అప్పుడు అతడు దానిని చూచి, నాది అంటే ఇస్తాడా? ఇవ్వడు. గనుక అప్పుడు అతడు తన తండ్రి దగ్గరకు వెళ్ళి డబ్బు తెచ్చి కొనుక్కున్నాడు. యేసుప్రభువు నీ కొరకు నా కొరకు చేసిన పని ఏమిటి? దేవుని స్వరూపమందు మనుష్యుని చేసినాడు, కానీ మానవుడు చెడిపోయినాడు. ప్రభువు తన రక్తము కార్చి సిలువ వేయబడి మనల్ని కొనుక్కున్నాడు. చనిపోయి లేచినాడు. అట్లు బ్రతికిన మీరు బలి అవ్వండి. పౌలు, నేను ప్రభువుతో సిలువ వేయబడ్డాను, ప్రభువే నా యందు జీవించుచున్నాడు, నేను కాదు. ఇది క్రైస్తవ రహస్యము, ఆనందము. 2 కొరింథీ 9:2 మాసిదోనియా సంఘం యొక్క ఆసక్తిని గుర్తించండి. కాడి బలిపీఠము ఎద్దువలే కాడి మొయ్యాలి. అవసరమైతే బలి కావాలి. అదే క్రైస్తవ జీవితము. నేను ఏ కార్యము చేసినా క్రీస్తు కొరకే చేస్తాను అనాలి. అర్పణ అంటే కష్టము. చిన్న నాణెము వేస్తాము, కానీ 10వ భాగము ఇవ్వాలి. వారికి ఉద్యోగముండదని బావమరిదికో బంధువులకో ఇస్తారు. ఇస్తున్నామంటే ఇస్తున్నాము. దేవునికి నీ అర్పణ చాలా అవసరము. ఒక ప్రయాణికుడు వెళ్తున్నాడు. ఒక ఊరు వెళ్ళినప్పుడు చీకటి పడి సత్రములోకి వెళ్ళినాడు.
మీసాలు పట్టుకొని ఒక వ్యక్తి సామాను పట్టుకొని కనబడ్డాడు. గుండె జల్లుమంది. వీడేమి చేయునని కీర్తన పాడాడు. వాడే రైటు పాడాడు. ఇతగాడు తప్పు పాడాడు. ప్రార్థన చేస్తానని మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడు. వాడును చేస్తున్నాడు. మరునాడు ఇతడు గుడిలో కాను తీసి చందా వేస్తున్నాడు. వాడు కానుక దగ్గరకు రాగా పారిపోయాడు. 1 పరిశుద్ధముగా ఉండాలి. 2 అనుకూలముగా ఉండాలి. 3 సజీవయాగముగా ఉండాలి. సువార్తాను యాగము. హెబ్రీ 10:23. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకొందాము. 2 కొరింథీ 12:15. చందా ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను. స్పర్జను అను భక్తుడు నీవు బాప్తీసం పొందినప్పుడే నీ ధనము కూడా బాప్తీసము పొందినదని అనెను. 2 కొరింథీ 8:4-5. మక్కువ కలిగిన వారు సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతటా తామే ఇచ్చిరి. దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఆమేన్. అందరికీ మరణాతండి. ఇది మీ శరీరములను గూర్చి ప్రార్థన దేవదాసయ్య గారు రాశారండి. మరి ఇది ఎప్పుడో దేవదాసయ్య గారు ఉన్నప్పుడు రాశారండి. మరి అప్పుడు భాషకి ఇప్పుడు మనం ఉన్న కాలానికి భాషకి కొంచెం అర్థం కాకపోవచ్చు. అంటే భాష ఉండే కొద్దీ మారుతుంది కదా. ఇప్పుడు ఎలా అంటే కొంతమంది గొంతుకు ఒకలా ఉంటుంది, కానీ స్టైల్గా మాట్లాడాలని వేరేగా మాట్లాడతారు. కానీ అలా కాదండి భాష. ఇది దేవుడి భాష కాబట్టి అర్థం చేసుకోవాలంటే ఒక 2-3 సార్లు అయినా చదవాలండి. అప్పుడు మనకు అర్థమవుతుంది. నేను మొదటిసారి చదివానండి ఇది. కానీ ఇదే వీడియోని మనం 2-3 సార్లు కనుక వింటే అప్పుడు అయ్యగారు రాసింది ఏంటో మనకు అర్థమవుతుందండి. అలాగా దేవదాసయ్య గారు రాసిన ఈ ప్రార్థనని అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇలాగే ఒక 2-3 సార్లు చూడడం వల్ల ఏంటంటే మనకు బాగా అర్థమవుతుంది. ఈ ప్రార్థన ప్రకారం మనం నడవడానికి అవకాశం ఉందండి. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు కదండి. అలాగా దేవుడు మనల్ని ఎప్పుడు ఎలా మార్చుకుంటారో దేవుడికే తెలుసు, మనకైతే ఏం తెలియదండి. అలాగే ఏ క్షణాన్ని ఎవరు మారుతారో తెలియదు దేవుళ్ళలోకి. అందుకని ఈ వీడియోని 2-3 సార్లు చూసి ఆశీర్వాదం పొందుతారని, మంచిగా అందరూ మారాలని, నేను కూడా మారాలండి. నేను మారిపోయి ఇవన్నీ చదవట్లేదండి. దేవుడు ఇంకా దేవుళ్ళు ఇంకా ఎదగాలండి. మనకు తెలిసింది ఆవగించ ఇసుకంతే, ఇసుక రేణువంతే మనకు తెలిసింది. కానీ తెలియాల్సింది ఇంకా చాలా ఉందండి దేవుడి గురించి. అవన్నీ మనకు తెలియాలి. మనం ఒక పాలేరులాగా, ఒక సర్వెంట్ లాగా ఉండాలంటండి దేవుడి దగ్గర. అంటే మనం దేవుడికి దాసుల్లా బతకాలంట. ఈ లోకంలో చచ్చిన వారే బతకాలంటండి. అలా బతికితే అప్పుడు దేవుడు మనల్ని చూసి వీళ్ళు ఇంత మంచిగా, ఇంత నమ్మకంగా, ఇంత విశ్వాసంగా ఉంటున్నారు, వీళ్ళని నేను కాపాడాలి, వీళ్ళని నా రాజ్యం తీసుకెళ్ళాలని దేవుడు అనుకుంటారంటండి. అలా బ్రతకాలండి మనం. ఇలా అందరూ బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే ప్రార్థన టైం చేయలేకపోతున్నారో, ఇంకా చదవలేకపోతున్నారో అవన్నీ కూడా ఈ వీడియోస్ రూపంలో వాక్యం ఉంది, ఈ వీడియోస్లో ప్రార్థన ఉంది, ఇంకా యోబు గారి కథ, రూతు గారి కథ అన్నీ ఉన్నాయండి. మీరు ఏం చూడాలనుకున్నా, ఏం చదవాలనుకున్నా చదవలేని వాళ్ళు కూడా వినొచ్చండి. చక్కగా యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి, మన ఛానల్లో అన్నీ ఉన్నాయి. రూతు గారి కథ, యోబు గారి కథ అన్నీ ఉన్నాయండి. బైబిల్లో వాక్యాలు కూడా ఉన్నాయి, ప్రార్థనలు, దేవదాసయ్య గారి ప్రార్థనలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ వినాలని అందరూ, విన్నవారికి ఆశీస్సులు, చెప్పిన వారికి ఆశీర్వాదం, ఇంకా విని నడిచిన వాళ్ళకి ఇంకా దేవుడే స్వయంగా వాళ్ళని దీవించినట్టండి. విని నడిచే వాళ్ళకి అంత ఆశీర్వాదం మన అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరణాతండి. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి వెళ్తుందండి. ఈ ప్రార్థనలన్నీ కూడా అందరూ మంచిగా తీసుకోండి. ఎవరు కూడా చెడుకు దారి తీయొద్దండి.
ఈ వీడియోస్ అన్నీ కూడా దేవదాసాయి గారి ప్రార్థనలు అన్నీ కూడా అందరూ వినండి, అందరూ నడవాలండి, విని నడవాలండి. అదే పెద్ద గొప్ప కార్యం అండి.